ఆపరేషన్ వాలంటైన్ కోసం వరుణ్ తేజ్ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లో పాల్గొంటూనే ఉన్నాడు. అడిగిన వాళ్లకు కాదనకుండా పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకుంటున్నాడు. అలా అని సినిమా మీద విపరీతమైన బజ్ ఉందా అంటే అంతగా లేదు. రావాలని ఈ తాపత్రయమంతా. వరుణ్ గత 2 చిత్రాలు భారీ డిజాస్టర్లు. గని కాస్త డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా గాంధీవధారి అర్జునకి కూడా నోచుకోలేదు. సో మార్కెట్ వెనక్కి తెచ్చుకోవటానికి వరుణ్ తేజ్కి ఇదే మంచి అవకాశం. అంతా బాగానే ఉంది, కానీ ఆపరేషన్ వాలంటైన్ మీద అంచనాలు ఏర్పడడంలో పూలు ముళ్ళు రెండూ ఉన్నాయి. మొదటిది హృతిక్ రోషన్ ఫైటర్తో పోలికలు. బాలీవుడ్లో ఇది సమస్యయే రిస్క్ కాబట్టి కొట్టి పారేయలేం. పైగా వరుణ్కి హిందీలో ఇది డెబ్యూ లాంటిది. దీనికన్నా పెద్ద కాన్వస్ అంత సులభంగా దొరకపోవచ్చు. సో హిట్ పడితే నెక్స్ట్ చేస్తున్న సినిమాలను పాన్ ఇండియా బ్రాండ్తో మార్కెట్లోకి తెచ్చుకోవచ్చు. ట్రైలర్లో చూపించిన గ్రాండ్ విజువల్స్ ఆడియన్స్లో ఆసక్తి రేపుతున్నాయి, కానీ మాస్ వర్గాలను రాబట్టుకోవడమే వాలంటైన్ ముందు ఉన్న అతిపెద్ద సవాల్. ఇక వరుణ్ మూవీ పోటీ లేకుండా దిగట్లేదు. హాలీవుడ్ మూవీ డ్యూన్ 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రజాకార్ని గట్టిగా ప్రమోట్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వెన్నెల కిషోర్ చారి 111 క్రమంగా బస్ పెంచుకునే పనిలో ఉంది. భూతద్దం భాస్కర్ నారాయణ పబ్లిసిటీ ఆకట్టుకునేలా జరుగుతోంది. రజాకార్ తప్ప మిగిలినవి ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా నడిచేవి. మరి ఆకాశంలోనే కథంతా నడిచే ఆపరేషన్ వాలంటైన్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం సవాలే. మానుషి చిల్లర్ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ వార్ డ్రామాకు శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహించాడు.